చేతులు ఇచ్చేస్తాం. ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. చేతులు ఇచ్చేస్తాం. ఏమయ్యా, మైక్ పట్టుకు మేడ మీద వరకు వచ్చేసావు, ఎవరు నువ్వు? బట్టలు ఆరబెడుతూ అడిగాను. మీరు గొప్ప మహిళ కదా, ఇంటర్వ్యూ చేద్దామని వినయంగా అన్నాడు. ఎవరన్నారు? నేను మామూలు మహిళను అన్నాను. గుడిలో ప్రసాదం దొరికిన భక్తుడిలా డీలా పడిపోయి, అలాగే ఓకే అండి. అదేమిటయ్యా మైకు వైరు సర్దుకుపోతున్నావు? కామన్ ఉమెన్కి వ్యూలు ఉండవా, ఇంటర్వ్యూ చేయవా? టెర్రస్ పై బట్టల బకెట్తో గుద్ది మరీ అడిగాను. పాపం అదిరిపోయిన అల్పజీవి సరే అన్నాడు. మంచిది, ఈ బకెట్ పట్టుకొని కిందకు పద, నేను ఈ కుండీలో లెమన్ గ్రాస్ కట్ చేసుకొని తీసుకొస్తాను అన్నాను. మళ్ళీ నేనే, తలగొక్కకయ్యా, నీకు టీ పెట్టడానికే నాకు టైం సరిపోదయ్యా, త్వరగా అని తొందర పెట్టాను. ఇలా టీ పెడతాను, ఇంటర్వ్యూ చెయ్యి. నువ్వు అదృష్టవంతుడు అబ్బాయి అని సలసలా కాగుతున్న నీటిలో కాస్త టీ గుండా, లెమన్ గ్రాస్, ఒకే ఒక్క యాలుక వేశా. ఆ వాసనకి ఆహా అని, తర్వాత ఎందుకమ్మా అని డౌట్ అనుమానం మొహం పెట్టాడు. ప్రముఖ కార్టూనిస్ట్ ఆర్కే లక్ష్మణ్ గారు తెలుసా నీకు? అతను ముంబైలోనో ఢిల్లీలోనో కామన్ మ్యాన్ కోసం వెతికాడట. పాపం అప్పుడు నేను కామన్ మ్యాన్ అని ఏ కామన్ మ్యాన్ కామన్గానే ఒప్పుకోలేదట. మరి నేను ఎంత అన్కామన్గా, నేను కామన్ ఉమెన్ అని నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నానో. మరి ఇప్పుడు చెప్పు, నువ్వు అదృష్టవంతుడివేగా? మరుగుతున్న డికాషన్లో చిక్కని పాలు వేసి అడిగాను. నేను మీ ఇంటర్వ్యూ అడగలేదు కదండి అని నా వైపు తిరిగి నవ్వాలనే నవ్వాడు. అడిగితే ఇవ్వటం పెద్ద విషయమటయ్యా, అడగకుండానే నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నాను చూడు, అది అదృష్టం అంటే అని ఎదురుగా ఉన్న ఆమెకి టీ ఇచ్చి, ఇదిగో ఇదిగో నీకు టిఫిన్ కూడా ఇక్కడే పెట్టేశాను అని హాల్లోకి వచ్చాను. మేడం, ఆమె ఎవరు టీ ఇచ్చారు? ఆమె మా ఇంటి పని మనిషి, మా లక్ష్మీదేవి. సమయానికి వేడిగా టీ టిఫిన్ ఇవ్వకపోతే ఆమె పని చేయదు. ఆమెకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ పాటించకపోతే ఆమె పొరపాటును కూడా పనికిరాదు. నేను మటుకు ఎవరు ఏ రూల్ పెట్టినా పాటించాలనుకో. ఆ అబ్బాయి చేతికి టీ అందించాను. మేడం, మీ పేరు? చెప్పా కదయ్యా, కామన్ ఉమెన్. బట్టలు మడత పెడుతూ చెప్పాను. సూపర్, గ్రేట్ జాబ్, కంగ్రాట్స్, టన్ టన టన్, టన్ 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 అన్న శబ్దం నేను థ్యాంక్ యూ అని చెప్పగానే ఆగిపోయింది. అది విన్న ఆ మానవుడు, ఏంటి మేడం ఆ సౌండ్ కొత్తగా ఉంది? మరేం లేదు బాబు, 25 సంవత్సరాల నుంచి ఒకటే జాబ్, ఎవరు పొగడరు, పైగా వీలు చూసుకొని పని కల్పించుకొని మరీ తిడతారు. జాబ్ మానేయడం అంత మంచి పని కాదని ఆలోచించి ఈ ఏఐ అదే బై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేసుకున్నా. చూసావా? ఏదేమైనా సరే మనిషి కన్నా మెషినే బెటర్. నా పనిని ఎంత బాగా మెచ్చుకుంటుందో ముచ్చటగా చెప్పాను. ఏ జాబ్ మేడం? ఇంతకీ మీరు అంత గొప్ప పని ఏం చేశారు? ఆశ్చర్యానుమానం వ్యక్తపరిచాడు. ఏమంత గొప్ప పని చేశారు అని అడిగావు చూడు. నాకు తెలుసు బాబు, నువ్వు మనిషివని. ఇక జాబ్ అంటావా? మీరు ఇల్లాలి పాత్రని తీసుకెళ్లి హోమ్ మేకర్ డిష్ వాషర్తో తోమించి హౌస్ వైఫ్గా మార్చారుగా, ఆ జాబే అని సాగతీతగా చెప్పా. బట్టలు మడత పెట్టడమా? అంతేగా అన్నట్టు అన్నాడు. అంతేనా? మండుటెండలో బట్టలు ఆరబెట్టాను, నీకు చిక్కటి టీ పెట్టాను, ఆమెకి టిఫిన్ పెట్టాను, ఇంకా బట్టలు మడత పెడుతున్నాను, మరి కాసేపట్లో మధ్యాహ్నానికి వంట మొదలు పెడతాను వీరావేశంగా అన్నాను. అవతల వైపు అల్ప సంతోష కాబోలు విరగబడి నవ్వాడు. మరీ అంతలా విరగబడి నవ్వకు, అదే ఎక్కువగా నవ్వకు, ఇల్లంతా సీసీ కెమెరాలు ఉన్నాయి అన్నాను. వెంటనే చిలక్కొయ్యేలా తిన్నగా కూర్చొని, ఇంట్లో కెమెరాలా? కెమెరాలు మీ ఆయనకి ఏమన్నా అనుమానమా అండి? మొహమాటం లేకుండా అడిగాడు. అయ్యో నారాయణ, అనుమానం పడే వయసు నాది కాదు, ఆయనంత అనుమానాలు అలకలు పడేంత రొమాంటిక్కు కాదు అని వివరించాను.
మరెందుకు మేడం? చెవులు రెక్కించాడు. నువ్వే చెప్పు, ఈ ఇంట్లో దెయ్యం భూతం లేదంటే అతీతమైన శక్తి ఏమైనా ఉందా బాబు అని కళ్ళల్లో కళ్ళు పెట్టి అడిగాను. లేలే లేదు మేడం. చిన్నగా వణికాడు. లేదు కదా, అది నిరూపిద్దామనే ఈ కెమెరాలు నేనే పెట్టించాను అన్నాను. అదేంటి మేడం, ఇంతకు ముందు ఈ ఇంట్లో ఏమైనా భూతాలవి ఉండేవా? దిక్కులు చూస్తూ ప్రశ్నించాడు. రోజు సాయంత్రం మా ఆయన వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఖాళీగా పడుకోవడమేగా, ఏం పని నీకు అని అడుగుతున్నాడు. నాకే తెలియకుండా నేనే రోజంతా పడుకుంటే ఇంట్లో పనంతా ఎవరైనా చేసి వెళ్ళిపోతున్నారేమో అని అనుమానం వచ్చి నేనే ఓ 2 రోజులకి పెట్టించానబ్బాయి అన్నాను. నా వైపు వింత చూపొకటి చూసి, మీకెంతమంది పిల్లలు అని అడిగాడు. పిల్లలని కనటం పెద్ద పని కాదని, కెరీర్ చాలా ముఖ్యమని తెలియని రోజుల్లో ఓ బాబుని పాపని కన్నాలేవయ్యా. కానీ మా పిల్లలు మా గొప్ప తెలివైన వాళ్ళు అనుకో, ఒక్కరితో సరిపెట్టుకున్నారు. వాళ్ళలా సరిపెట్టుకోవడంపై మీ అభిప్రాయం? ఎదురు ప్రశ్న వేశాడు. కాలంతో పాటు వెళ్ళిపోవడమే మా కామన్ ఉమెన్ పని. మాకు అభిప్రాయాలంటూ ఏం ఉండవు అని చెప్పాను. అంటే అర్థం కాలేదు అని మొహం పెట్టాడు. అంటే మరేం లేదు, కొన్నేళ్ల క్రితం బయటకెళ్ళకూడదు అంటే ఓహో బయటకెళ్ళకూడదా అని బయటకెళ్ళేవాళ్ళం కాదు. పైగా ఎవరైనా ఏదైనా పనికో గడవకో బయటికి వెళ్ళినందుకు మళ్ళీ మేమే చూసావా ఎలా తిరుగుతుందో నోళ్లు నొక్కుకునేవాళ్ళం. ఇప్పుడు అందరూ బయటికి వెళ్తుంటే నేనొక్కతినే ఇంట్లో ఉండిపోతున్నా, చిక్కుకుపోతున్నా అని జుట్టు పీక్కుంటున్నా అని అన్నాను. అయినా మీరు ఇంత నాలెడ్జ్ పెట్టుకొని ఇలా ఇంట్లో ఉండటం బాలేదు, మీరు బయటికి రండి మేడం ఉద్యమించిన వీరుడిలా అన్నాడు. ఇలాగే కామన్ ఉమెన్ బయటికి రావడాన్ని కూడా సమాజమే నిర్ణయిస్తుంది. మళ్ళీ ఆ సమాజమే ఆడదాని చేతిలో 4 రాళ్లు పడితే ఆ ఆడది మగాడి చేతిలో విడాకులు పెడుతుంది అంటుంది. అతని వైపే చూసన్నాను. సారీ మేడం, ఇందాక కెమెరామెన్తో అన్న మాట విన్నట్టున్నారు, అది వేరొకరి విషయం వినయంగా అన్నాడు. ఆమె కూడా కామన్ ఉమెనేగా. విడాకులు పెరగడానికి కారణం ఆమెకొచ్చిన ఆర్థిక స్వాతంత్రం కాదు అని అన్నాను. ఇల్లంతా చూసుకునే ఆమెకు భర్త సంపాదనలో సగం తీసుకునే హక్కుంది. కానీ ఆ విలువ ఎవరిస్తున్నారు? ఇవ్వట్లేదు సరే, కనీసం ఆమె సంపాదన మీదైనా ఆమెకు పూర్తి హక్కు ఇవ్వట్లేదు. పోనీలే, సంసారం అన్న తర్వాత నీ డబ్బు నా డబ్బు అంటే ఎలా కుదురుతుంది అని సరిపెట్టుకుందాం. ఇంటి పని పిల్లల పని వచ్చేసరికి మట్టుకు అది పూర్తిగా నీ పని అన్నట్టు చేతులకు ఉన్న 10 వేళ్లు బలంగా పెట్టి బాహుబలి బాణంలా ఆమె వైపే ఎక్కుపెడుతున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా చెప్తాను అన్నం వార్చాలి అని వంటగదిలోకి వెళ్ళాను. మేడం ఏదో ముఖ్యమైనది చెబుతానన్నారు అని అడిగాను. చెప్తా గాని నువ్వొక మాట చెప్పు, నీకు గాని నువ్వు చూసిన అమ్మలకి గాని అమ్మాయిలకి గాని 2-3 చేతులు ఎక్కువగా ఉండటం చూసావటయ్యా ప్రశ్నించాను. లేదు మేడం అన్నాడు. నిజం చెప్పు, బాగా ఆలోచించి చెప్పు అన్నాను. అవును మేడం, మీ అందరికీ బోలెడు చేతులు. ఒక చేత్తో ఇల్లు, ఒక చేత్తో ఆఫీసు, ఒక చేత్తో పిల్లలని, మరో చేత్తో ఆపుతావా నీ చేతులు గోల? మాకున్నవి 2 చేతులు. ఇక్కడున్న చేత్తో అక్కడెక్కడో ఉన్న ఆఫీసులో పని ఎలా చేయగలను చెప్పు నిలదీశాను. మీరు ఒంటి చేత్తో దేన్నైనా సాధించగలరు మేడం ఆవేశంగా అన్నాడు. ఇప్పుడిప్పుడే 10 చేతులు అన్నావు, గట్టిగా అడిగితే ఒంటి చేత్తోనే చేయగలను అంటున్నావు. నీకు మళ్ళీ మాకున్నవి 2 చేతులయ్యా. మధ్యలో మీరందరూ మాకెన్నో చేతులున్నాయని మమ్మల్ని మిథ్యలో పడేశారు. అన్ని పనులు ఒకేసారి చేయడానికి ఆ చేతులేవో సమయానికి భుజానికి వచ్చి ఆ తుక్కుని చావట్లేదు విసుగ్గా అన్నాను. మీరు ఆకాశంలో సగం కదా, మీకున్న అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు ఉత్సాహంగా అడిగారు. ఈ విలువైన భూమి మొత్తం మాదంటుంటే ఎవరయ్యా అందని ఆ ఆకాశంలో మాకు సగం వాటా ప్రకటించింది? ఎవరో ఋతుక్రమంలో ఎగురుతున్నట్టు చూపించి విశ్రాంతి తీసుకోవాల్సిన సమయంలో కూడా అందరినీ ఒకే రీతిన లెక్కగట్టి మొత్తం ప్రకృతికి విరుద్ధంగా మా అందరి చేత పరుగుల పందాలు పెట్టిస్తే ఎలాగయ్యా? మా హార్మోన్స్ ఆహాకారాలు చేస్తున్నాయి అని మొత్తుకున్నాను. అంటే మీకు ఈ స్వాతంత్రం, స్వేచ్ఛ, ఎదుగుదల వద్దంటారా? వచ్చిన వరాలేవో వెనక్కి తీసుకుంటాం
అన్నట్టుగా అడిగాడు. వద్దనటానికి స్వాతంత్రం సాధికారత ఎవరో ఇచ్చింది కాదు, ఎవరికి వారు సంపాదించుకుంది. నేను చెప్పేది ఏంటంటే, లేని గొప్పతనాన్ని ఆపాదించి మా చేత ప్రకృతికి విరుద్ధంగా పనిచేయించొద్దు, 10 చేతులు అతికించొద్దు, గొప్ప గొప్ప భ్రమలు చూపించి ఉన్న బుర్రలని పాడు చేయొద్దు. మీకు నచ్చినప్పుడు పొగిడి మమ్మల్ని శక్తిని చేయొద్దు, నచ్చినప్పుడు చెడిపోయిందని ముద్ర వెయ్యొద్దు. మా మానాన మమ్మల్ని వదిలేయండి, మేమందరం ఎవరికి వారు సాధికారులమే అని చెప్పాను. అదేలా మేడం, ఇంటా బయట మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఏదో ఒకటి చెప్పాలిగా, మిమ్మల్ని అలా వదిలేయలేం కదా అన్నాడు బహువినయంగా. అయ్యో నా బంగారు కొండ, నేను అదే చెప్తున్నా, ఎవరూ మాకు ఏమీ చెప్పొద్దు. మాకు మీరు అతికించిన చేతుల్లో కొన్ని చేతులు మీకు ఇచ్చేస్తాం. ఇద్దరం కలిసి సామరస్యంగా ఇంటా బయట పని చేసుకుందాం అన్నాను. అదేలా మేడం, తల్లిగా బాధ్యత మీకు ఎక్కువ ఉంటుందిగా బిక్కమొహం పెట్టుకొని అడిగాడు. ఆ గాలిలో జంట పక్షులు ఎంత ఆనందంగా ఎగురుతున్నాయో చూడు. ఆ తల్లి పక్షిని ఏ పక్షి అయినా ఆపి నువ్వు గూట్లోనే ఉండు, నీ పిల్లలని ఇలా పెంచు అలా పెంచు అని స్కైలెంట్ క్లాసెస్ తీసుకుంటుందటయ్యా. ఇక బాధ్యత లేనిది తీసుకోనిదంటూ ఒక వర్గం అంటూ ఉంది. అది ఆడైనా మగైనా ఒక్కటే. మరి ఆమెకు తెలీదా ఆమె బాధ్యతల గురించి? ఆమెను అందరిలోనూ అన్నిటిలోనూ ఆమెను ఆమెలా ఉండనిస్తే, ఆనందంగా ఎగరనిస్తే అదే హ్యాపీ కామన్ ఉమెన్స్ డే అని చెప్పాను. థ్యాంక్ యూ మేడం, అడగకుండానే మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. అలాగే వంట కూడా అయిపోయినట్టుంది, భోజనం టైం కూడా అయింది మేడం. పప్పు మామిడికాయ వైపు చూసి లొట్టలేస్తూ అన్నాడు. ముందు నేను చెప్పిన మాట ఎందుకు అనకుండా చెప్పు. గుమ్మడికాయ వడియాలు వేయించి ముద్దపప్పు ఆవకాయలో నెయ్యి వేసి మరీ భోజనం పెడతాను. గరిటె తిప్పుతూ మరీ చెప్పాను. గరిటెకో మరి నా నోటికో భయపడి మూతి అష్టవంకరలు తిప్పి అలాగే మేడం అన్నాడు ఆ ఆకలి జీవి. ఆహా, అద్భుతం, అమోఘం అని అనమన్నాను. తూచా తప్పకుండా అలాగే అని మెతుకు వదలకుండా భోజనాన్ని ఒక పట్టుబట్టి తేంచుకొని ఈసారి మేడం అనటం మాని చక్కగా వస్తానమ్మా అని వెళ్ళిపోయాడు. చెప్పాగా, వచ్చినవాడు మనిషేనని. ఆకలి తీరగానే అమ్మను మర్చిపోతారు, అవసరం తీరగానే అమ్మాయినే కాదు ఎవరినైనా మర్చిపోతారు. ఇక నా పప్పు మామిడికాయ అంతా అందుకే ముందే చెప్పించా. ఆహా, అద్భుతం, అమోఘం. మరిన్ని కబుర్లతో మళ్ళీ కలుద్దాం. మీ భాగి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.